టాక్సీ నేరుగా ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ వేదికలోకి వెళ్లిపోయింది. స్టాఫ్ ఎవరూ ఆపలేదు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా అతనికి చప్పట్లు కొట్టారు. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే డానికి ఒక ప్రత్యేకమైన టాస్క్ వచ్చింది. ఒక స్టార్ ప్లేయర్ని స్టేడియానికి తీసుకురావడం. ఆ సమయంలో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మొదలవడానికి కేవలం 8 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ డానీ నమ్మకంగా చెప్పాడు తనకు కేవలం 5 నిమిషాలే చాలు అని. అప్పుడు డానీ ఒక బటన్ నొక్కాడు. టాక్సీ వెంటనే రేస్ మోడ్లోకి మారిపోయింది. స్టీరింగ్ వీల్ని కూడా రేసింగ్ స్టీరింగ్తో మార్చేశాడు. తర్వాత సెకను టాక్సీ స్టార్టింగ్ లైన్ నుంచి గుండెలు అదుర్లా దూసుకెళ్లింది. డానీ టాక్సీని మెరుపు వేగంతో నడిపాడు, ఇతర వాహనాలన్నీ దాటేస్తూ. సమయం ఆదా చేయడానికి ప్లేయర్ కారులోనే జెర్సీ వేసుకున్నాడు. ఆ తర్వాత డానీ టోల్ బూత్ని దాటేశాడు. ఆ మెరుపు వేగం స్టాఫ్ని ఆశ్చర్యంలో ముంచేసింది. టాక్సీ హైవేలో పడగానే స్పీడింగ్ పోలీసులు ఒక కారు హై స్పీడ్లో వస్తున్నట్టు గమనించారు. పోలీసులు స్పీడింగ్ ఎక్విప్మెంట్ పెట్టబోతుండగానే తర్వాత సెకనులో టాక్సీ దాటిపోయి వాళ్ల బట్టలన్నీ ఎగరేసేసింది. పోలీసులు ఎక్విప్మెంట్ చూసినప్పుడు టాక్సీ గంటకి 312 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు తెలిసింది. కొన్ని నిమిషాల హై స్పీడ్ డ్రైవింగ్ తర్వాత డానీ స్టేడియం దగ్గరికి చేరుకున్నాడు. కానీ పార్కింగ్ లాట్లో దారి తప్పాడు. మ్యాచ్ మొదలవబోతోంది. కానీ డానీకి ఎగ్జిట్ దొరకలేదు. అప్పుడు అతనికి ఒక ధైర్యమైన ఐడియా వచ్చింది. డానీ టాక్సీని నేరుగా స్టేడియంలోకి తోలాడు. అక్కడున్న వేలాది మంది అభిమానులు అంతా ఆశ్చర్యంతో మాత్రమే చూశారు. డానీ పర్ఫెక్ట్ డ్రిఫ్ట్తో టాస్క్ పూర్తి చేశాడు. కేవలం 5 నిమిషాల 32 సెకన్లలోనే. ఆ తర్వాత ప్లేయర్ కారు నుంచి దిగాడు. అభిమానుల చప్పట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. ఇలాంటి విధానం నిజ జీవితంలో సాధ్యమేనా అని నీకు అనిపిస్తుందా?